తాజాగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు శిలాపలకాలకే పరిమితమైన నాయకుడు అని చెప్పడం జరిగింది. దాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఒకటి, వైవి సుబ్బారెడ్డి గారు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరు శిలాపలకాలకు పరిమితమయ్యారో, ఎవరు అభివృద్ధికి పరిమితమయ్యారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎందుకంటే మీరు చేత కాకుండా మీరు చేసే పనులు ఎదుటి వాళ్ళపైన రుద్దడం మీకు కొత్త కాదనుకుంటాను. సుబ్బారెడ్డి గారు మీకే చెప్పేది ఏంటంటే, మీరు గతంలో గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇళ్ళకి రంగులేసి శిలాపలకాలు వేసిన వ్యక్తి ఎవరో తెలుసు కదా, మన జగన్మోహన్ రెడ్డి గారే కదయ్యా. ఇంకా అనేక కార్యక్రమాలకి ఓరవకల్లు ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు కడితే దానికి అక్కడికి వెళ్ళి శిలాపలకం వేసి ముందర అయ్యి బొమ్మ పెట్టి ఓపెన్ చేసింది ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారే కదా. విశాఖపట్నంలో పార్కు కడితే ఆ పార్కుకి పేరు మార్చి వాళ్ళ అయ్య పేరు పెట్టుకొని దానికి రిబ్బన్ కట్ చేసి శిలాపలకం వేసుకునింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక కార్యక్రమాలకి రంగులు వేసుకొని పేర్లు పెట్టుకొని శిలాపలకాలు వేసుకునింది మీరు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటో తెలుసా? విశాఖపట్నంలో మెట్టెక్ జోన్ కట్టారు, అదేవిధంగా ఐఏఎం కట్టారు, అదేవిధంగా మిలీనియం టవర్స్ తీసుకొని వచ్చారు, అదేవిధంగా రాయలసీమలో చిత్తూరు జిల్లాలో సెల్కాను, డిక్సాను, టీసీఎల్, జోహో, ఈ విధంగా ఐఐటి, ఐజార్ ఇలాంటివి తీసుకొని వచ్చారు. అదేవిధంగా కర్నూలులో ఓరవకల్లు ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా అనంతపురం జిల్లాలో కియా కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక పరిశ్రమలు, అనేక రోడ్లు, 25,000కు పైగా సీసీ రోడ్లు, అదేవిధంగా చెక్ డ్యాములు, ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరేం చేశారు? 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాలకి రంగులేయడం తప్పితే మీరు శిలాపలకాలకు పరిమితమయ్యారు. ఈరోజు ప్రజలు మిమ్మల్ని నిలదీస్తూ అన్నారు కాబట్టి, ఎదుటోళ్ల పైన బురద జల్లాలు కాబట్టి ఈరోజు వచ్చి బయటకు వచ్చి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడైనా మారండి. మీరు ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్నారు, పెద్దల సభలో రాజ్యసభ సభ్యులు. రాజ్యసభ సభ్యుల్లాగా హుందాతనంగా ప్రవర్తించండి, అంతేగాని చిల్లర మాటలు చిల్లర కథలకు కాదండి. వైవి సుబ్బారెడ్డి గారు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ సీఎం జగనే గెలవాలని ఆయన చెప్పడం జరిగింది. దాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? సంక్షేమ పథకాలు రావాలన్నా, సక్రమంగా జరగాలన్నా, ఇంకా సంక్షేమ కార్యక్రమాలు పెరగాలన్నా జగన్ ఓడిపోవాలని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. సంక్షేమం నువ్వేంటయ్యా ఇచ్చింది? మీరేమన్నా సంక్షేమానికి ఆద్యులా? వైవి సుబ్బారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, గతంలో పేదవాడికి 3 పూట్ల భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ రద్దు చేశారు. ఒక సంక్షేమ పథకం రద్దు చేసింది మీరు కాదా? ప్రతి పేదవాడికి ప్రతి పండుగకి కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా మైనారిటీలకి రంజాన్ తోఫాలు, క్రిస్టియన్లకి క్రిస్మస్ కానుకలు, అదేవిధంగా హిందువులకి సంక్రాంతి కానుకలు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇచ్చారు. ఆ పండుగ కానుకలు మీరు ఎందుకు రద్దు చేశారయ్యా? ఇది సంక్షేమం కాదా? మీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు రద్దు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉండేప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాడు, ప్రతి పేదవాడిని ఆదుకున్నాడు, కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చాడు, వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చాడు. ఈ విధంగా ఇచ్చి అదేవిధంగా రేషన్లో 4-5 రకాలు ఇచ్చారు. మీరు వచ్చిన తర్వాత ఒక బియ్యం తప్పితే ఇంకేమన్నా ఇస్తున్నారా రేషన్లో? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మొత్తం సంక్షేమాన్ని ఆపేసి ఈరోజు 1-2 ఇచ్చి పప్పు బెల్లాలు 1-2 ఇచ్చి మేమే ఇచ్చేస్తున్నాం, మేమే సంక్షేమం చేస్తున్నాం. మీకు మించి గతంలో ఎంతోమంది పాలకులు ఎంతో అద్భుతంగా చేశారు. మీరు చేసిందేమీ లేదు, అది తెలుసుకోండి వైవి సుబ్బారెడ్డి గారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఎల్లో మీడియా, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఒకటి, ఎవరు నీ పైన చేస్తూ ఉన్నారు? నీకు ఒకటి చెప్పమంట వైవి సుబ్బారెడ్డి గారు, మీరు తెలుసుకోండి, కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం రేషన్ ఇవ్వలేని దుస్థితిలో ఉన్నది తెలుసా? ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యాన్ని ఇచ్చేసి జగనాన్ని ఇస్తున్నాడని పబ్లిసిటీ చేసుకున్న నీచులు మీరు తెలుసా? ఈరోజు సంక్షేమం మీరేమి ఇవ్వటంలా. రేషన్ నువ్వు స్టార్ట్ చేసావయ్యా? గతంలో ఎప్పటి నుంచి రేషన్ ఇచ్చేది? కిలోకు 2 రూపాయల బియ్యం స్టార్ట్ చేసింది ఎవరు? పెన్షన్ మొదలుపెట్టింది ఎవరు? ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఏమీ ఇవ్వకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆపేసి 1-2 ఇస్తూ మీ సొంత పేపర్లో పబ్లిసిటీ చేసుకునే దానికి తప్పితే ఎక్కడన్నా నిజమైన సంక్షేమం ఇచ్చే మీ వల్ల ఎవరన్నా జీవన విధానాలు పెరిగాయా? ఓపెన్ ఛాలెంజ్, జీవన విధానాలు పేదవాడిది, ఈ జీవన విధానాలు పెరిగాయి, వాడి జీవన ప్రమాణాలు పెరిగాయి, దీని ద్వారా వీడు లబ్ధి చేకూరింది, ఇంతమంది పేదవాళ్ళు మారారు అని చూపించగలుగుతావా? చూపలేవు. నీ ప్రభుత్వంలో పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళగా మారారయ్యా. వైవి సుబ్బారెడ్డి గారు తెలుసుకోండి. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ నిర్మిస్తున్నామని, విశాఖ అభివృద్ధిలో బొత్స ఝాన్సీ పాత్ర కీలకంగా ఉందని ఆయన చెప్పడం జరిగింది. ఒకటి, జిల్లాకో ఎయిర్పోర్టు, జిల్లాకో హాస్పిటల్ అని ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. 5 ఏళ్ళు అయిపోయింది, ఎయిర్పోర్ట్లో లేవు, హాస్పిటల్లో లేవు, ఈ రోజు మెడికల్ కాలేజీలో లేవు. ఈ రోజు మీరు ఏంటంటే ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి కడుతూ ఉన్నాం. ఎప్పుడు కడతారు? జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయి అప్పటికి కడతారా? తెలుసుకోండి అయ్యా. ఏంటి అబద్ధాలు? నిస్సిగ్గుగా ప్రజలు ఏమనుకుంటారనేది కూడా లేకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు జనాల ముందు. విశాఖ అభివృద్ధిలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పాత్ర, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర అమోఘమని చెప్తున్నారు కదా. ఒకటి, విశాఖ అభివృద్ధి అంటే విశాఖ ప్రజలు మెట్టెత్తుకొని కొట్టేస్తారేమో అయ్యా. ఎందుకంటే చెప్పమంటారా,
విశాఖ నాశనం అయిందంటే దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. ఋషికొండ గుండె కొట్టి అదేవిధంగా విశాఖపట్నంలో భూ కబ్జాలు, ల్యాండ్ కబ్జాలు చేసింది మీరు కాదా? విశాఖపట్నంలో మీరు వచ్చిన తర్వాతే కదా ఒకప్పుడు ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ గంజాయి క్యాపిటల్గా మారింది. ఇది తెలీదా అయ్యా? ఇంకా అడుగుతూ ఉంటే మీరు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేరు. విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే అది మన ప్రియతమ నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలుసుకోండి, మారండి, మీ తీరు మార్చుకోండి. ఎప్పుడు పాడిందే పాటరా పాడిపల్ల సోదరా అన్నట్టు ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారి పడిపైన ఆడడం, జగన్ చైనాటివి కూడా చేశాడని డబ్బా కొట్టుకోవడం తప్పితే ఏదన్నా మీరు రియాలిటీగా మాట్లాడగలుగుతారా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరేం చేశారో విశాఖపట్నానికి తేలిపోతుంది. విశాఖపట్నాన్ని నాశనం చేసి, సర్వనాశనం చేసి, విశాఖపట్నంలో రౌడీజం ప్రోత్సహించింది మీరు, విశాఖపట్నంలో గంజాయి క్యాపిటల్గా మార్చింది మీరు, విశాఖపట్నంలో యువతని డ్రగ్స్కి అడిక్ట్ చేసింది మీరు. ఆ విధంగా విశాఖపట్నాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఉత్తరాంధ్రని సర్వనాశనం చేశారు. అందుకని విశాఖ ప్రజలు కనీసం మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే చిత్తుగా ఓడించారు మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని. ఇంకా సిగ్గు లేకుండా మేము చేస్తూ ఉన్నాం అని అబద్ధాలు ఎందుకు చెప్తారయ్యా? మారండి, పనితీరు మార్చుకోండి.